నమస్కారం. ఏప్రిల్ నెల 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు ఈ వారం సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రారంభంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ మధ్యలో మంచి అవకాశాలు వస్తాయి. మీ ఆత్మవిశ్వాసమే ఈ వారం మీకు పెద్ద బలం అవుతుంది. కొత్త పనులను ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మానుకోవాలి. వృత్తిపరంగా మీరు చేసే కృషికి ఫలితం వచ్చే సమయం ఇది. ఆఫీసులో ఉన్నవారికి ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ ఐడియాలు ఇతరులకు నచ్చే అవకాశం ఉంది. కొంతమందికి ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. మీ మాటల్లో స్పష్టత ఉండటం వలన మంచి గుర్తింపు వస్తుంది. వ్యాపారస్తులకు ఈ వారం మితమైన లాభాలు ఉంటాయి. కొత్త డీల్స్ కుదుర్చుకునే అవకాశం ఉంది. పాత పెట్టుబడుల నుండి లాభాలు రావచ్చు. అయితే భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్త అవసరం. డబ్బు విషయాల్లో ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఆర్థికంగా ఈ వారం సంతృప్తికరంగా ఉంటుంది. ఆకస్మిక ఖర్చులు రావచ్చు, కానీ మీరు నిర్వహించగలుగుతారు. పెట్టుబడులు పెట్టే ముందు పెద్దల సలహాలు తీసుకోవటం మంచిది. సేవింగ్స్పై దృష్టి పెట్టాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించండి. ప్రేమ సంబంధాల్లో ఈ వారం కొంత ఊరట ఉంటుంది. మీ భావాలను స్పష్టంగా చెప్పడం మంచిది. జంటల మధ్య చిన్న చిన్న విభేదాలు రావచ్చు, అయితే అవి త్వరగా సర్దుకుంటాయి. మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సోదరులతో అనుబంధం బలపడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. విద్యార్థులకు ఈ వారం మంచి ఫలితాలు వస్తాయి. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైన సమయం ఇది. కొత్త విషయాలు నేర్చుకోవడంలో విజయం సాధిస్తారు. గురువుల సహాయం లభిస్తుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది. కొంతమందికి అలసట, తలనొప్పి రావచ్చు. సరైన ఆహారం తీసుకోవటం అవసరం. వ్యాయామం చేయటం అలవాటు చేసుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయటం మంచిది. ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అందుకే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీరు ఎవరిని నమ్మాలో జాగ్రత్తగా నిర్ణయించండి. స్నేహితుల సమయం మీకు ఉపయోగపడుతుంది. కొత్త పరిచయాలు ఉపయోగకరంగా మారవచ్చు. వారం మధ్యలో మంచి వార్తలు వినే అవకాశం ఉంది. మీ కృషి గుర్తింపు పొందుతుంది. కొంతమందికి ప్రయాణ యోగం ఉంది. ఆ ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వారం చివరిలో కొంత జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండాలి. మీ కోపాన్ని నియంత్రించాలి.
శాంతంగా వ్యవహరించటం మంచిది. అప్పుడు సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మికంగా మీరు ముందుకు సాగుతారు. దేవాలయ దర్శనం చేయటం మంచిది. ధ్యానం చేయటం వలన సుఫలితాలు వస్తాయి. పాజిటివ్ ఆలోచనలను పెంచుకోవాలి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ వారం ముఖ్యమైన సూచనల విషయానికి వస్తే, అహంకారాన్ని తగ్గించండి. సహనాన్ని పెంచుకోండి. పని మీద దృష్టి పెట్టండి. అవసరం లేని మాటలు మాట్లాడవద్దు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మొత్తం మీద ఈ వారం సింహరాశి వారికి శ్రమకు తగ్గ ఫలితం లభించే వారం. సరైన నిర్ణయాలు తీసుకుంటే మంచి పురోగతి ఉంటుంది. కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మీపై నమ్మకం ఉంచుకోండి. విజయం మీది అవుతుంది. ఈ వారం మీలో నాయకత్వ లక్షణాలు స్పష్టంగా బయటపడతాయి. మీ నిర్ణయాలకు ఇతరులు విలువ ఇస్తారు. పాత సమస్యలకు పరిష్కారం కనుగొనే అవకాశం ఉంది. మీరు మొదలుపెట్టిన పనులు పూర్తి చేసే దిశగా సాగుతాయి. కొంతమందికి కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. సమయం నిర్వహణ చాలా ముఖ్యమవుతుంది. ఆలస్యం చేయటం వలన అవకాశాలు కోల్పోవచ్చు. మీ టాలెంట్ను బయటపెట్టే మంచి సమయం ఇది. సోషల్ సర్కిల్లో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. పాత స్నేహితులతో మళ్ళీ కలిసే అవకాశం ఉంది. మీరు చేసే చిన్న సహాయం కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. కొత్త ఆలోచనలు మీకు విజయం తీసుకువస్తుంది. మీ లక్ష్యాలపై మరింత స్పష్టత వస్తుంది. దూర ప్రయాణాల గురించి ఆలోచనలు రావచ్చు. విదేశీయ సంబంధిత విషయాల్లో పురోగతి ఉంటుంది. కొంతమందికి ఉద్యోగ మార్పు ఆలోచనలు రావచ్చు. మీరు తీసుకునే రిస్క్ మీకు లాభం ఇవ్వవచ్చు. ఈ వారం మీ జీవితంలో ఒక మంచి మార్పుకు ఆరంభం కావచ్చు. ఇలాంటి రాశి ఫలితాలు మరిన్ని కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.